ఒక మతాన్ని కించపరిస్తే గానీ బిజినెస్ చేయలేరా మీరు? కేరళలో ఒక యాడ్ క్యాంపెయినింగ్ ఇప్పుడు సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే చేసింది. హీరో ఉని ముకిందన్ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ మరి ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి అయితే కామెంట్ అయితే చేశాడు. అసలు ఏంటి ఈ కేరళ స్టోరీ, దీని గురించి తెలుసుకుందాం. కేరళలో ఒక రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి మన శ్రీకృష్ణుడిని మటన్ తింటూ చికెన్ బిర్యానీ తింటూ ఒక యాడ్ క్యాంపెయిన్, ఒక యాడ్ పోస్టర్ అయితే వేయడం అయితే జరిగింది. మన రిలీజన్స్ మీద అండ్ మన మతాల మీద ఎంత కించపరుస్తున్నట్టు ఈ వీడియోలు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాడు అంటే తను ఆ రెస్టారెంట్ కి రోజు అయితే చాలా మంది కృష్ణ భక్తులు అయితే వెళ్లి గొడవలు అయితే చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఓనర్ ఉన్నాడో తనని అరెస్ట్ అయితే చేశారు. ఏప్రిల్ 15న చీరాత్ల మెహర్ మండి ఎవరైతే దీనికి మేనేజింగ్ పార్ట్నర్స్ ఉన్నారో అర్షద్ సమాన్స్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. తను మీడియా ముందుకు వచ్చి సారీ అని చెప్తున్నప్పుడు కూడా ఎవ్వరు కూడా తగ్గట్లేదు. ఎందుకు ఒక బిజినెస్ నడపాలంటే ఒక మతాల మీద కామెంట్ చేయాలా? ఈ మధ్య కేరళలో అయితే మరీ ఎక్కువైపోయింది. బీఫ్ ఫెస్టివల్ అంట, బీఫ్ ఫెస్టివల్ అని చెప్పి చేసుకుంటున్నారు. ఎందుకంటే హిందూ మతాలు బీఫ్లు తినరు కాబట్టి దాని మీద ట్రిగర్ చేసేటట్లు వీడియోలు పోస్టులు అయితే వేయడం. ఏమనాలి వీళ్ళని మీరే కింద కామెంట్ అయితే చేయండి. ఇది ఒక్కటే కాదు, ఒక్క పోస్టర్నే కాదు, చాలా పోస్టు. తను వచ్చేసి ఏమంటున్నాడు, మేము ఇది ఎవరైతే ఎడిటింగ్ చేశారో మార్కెటింగ్ వాళ్ళు తెలియకుండా చేశారు, కృష్ణుడిని మేము నాన్ వెజిటేరియన్ గా చూపించాలనుకున్నాము, వాళ్ళు మామూలుగా ఫోటోలు అప్లోడ్ చేసాము, దాన్ని ఇట్లా తప్పుదారి పట్టిందని చెప్తున్నాడు. చాలా ఫోటోలు అప్లోడ్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ఉన్నారనే చెప్పాలి ఈ కేరళలో.